పీసీఓడికి పీసీఓఎస్కి ఎటువంటి జబ్బు లేదు. ఇది మన ఫిజియలాజికల్ డిస్టర్బెన్స్. సార్ ఈ మధ్యలో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఫ్రెండ్స్ అందరూ పీసీఓడి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. అసలు దీనికి రీజన్స్ ఏంది, ఎందుకు ఇట్లా అవుతుంది, ఎట్లాంటి డైట్ తీసుకోవాలి? ఒక పీసీఓడి ఉన్నటువంటి అమ్మాయి యొక్క పిక్చర్ని మనం గుర్తు చేస్తాం. ఆ అమ్మాయి ఎక్కువ బరువుని కలిగి ఉంటుంది. ఆమె ఎక్సర్సైజ్ చేస్తుంది, డైటింగ్ చేస్తుంది, కానీ బరువు పెరుగుతూనే ఉంటుంది. తర్వాత వాళ్ళ పీరియడ్స్ 28 నుంచి 30 రోజులకు రావాల్సింది జనరల్గా. కొన్ని నెలల వరకు కూడా పీరియడ్స్ రావు. అంటే పీరియడ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన హార్మోన్స్ తగ్గిపోయింది. పీసీఓఎస్ అంటే ఒక సిండ్రోమ్, అంటే ఎన్నో రకాల సిమ్టమ్స్ కనిపిస్తాయి. పీరియడ్స్ వాళ్ళై డిస్టర్బ్ అయిపోతుంది. పీరియడ్స్ రావటం లేదు అంటే పిల్లలు పుట్టడం కూడా కష్టమేమో అనిపిస్తుంది. ఇవన్నీ మార్పులు ఎందుకు జరుగుతాయంటే అమ్మాయిల్లో పురుషుల్లో ఉండేటువంటి టెస్టోస్టెరాన్ హార్మోన్ కొంచెం ఎక్కువైపోతుంది. సో అందుకని పురుష లక్షణాలు, కొంతమందికి హెయిర్ కూడా రావచ్చు. చాలా మంది లావు ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళకి పీసీఓడి ఉందేమో, లేకపోతే పిల్లలు కారు అని చెప్పేసి. ఎవరైతే అమ్మాయిలు పొట్ట లావుందో, నడుము చుట్టుకొలత ఎక్కువ ఉందో, వాళ్ళ అమ్మాయిలందరూ పెళ్లి గురించి బాధపడడం కన్నా వాళ్ళ జీవితం గురించి బాధపడాలి. అమ్మాయిలు టైంకి నిద్రపోకపోతే పీసీఓడి రాస్తుంది. ఎప్పుడు 8 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వయసు, అంటే ఫార్మేటివ్ ఇయర్స్. అప్పుడే కదా 8 years to 12 years, 13 years is a time where girls' endocrinal setup happens. నిద్రాహారాలు లేని మనిషికి పీసీఓడి తప్పదు. సో మై డియర్ పేరెంట్స్, తల్లిదండ్రులారా, మీకు అమ్మాయిలు ఉంటే చిన్నప్పుడే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక బిహేవియర్ కానీ, ఒక ఆహార నియమాలు కానీ, తొందరగా నిద్రపోయి పొద్దున్న లేవడం కానీ, ఇవన్నీ చిన్నప్పుడు మనం పీసీఓడి రావడానికి దీనికి నిజమైన ఒక డిసీజ్ లేదు. ఒక టీబీ వ్యాధికి ఒక బ్యాక్టీరియా, లెప్రసీ వ్యాధికి ఒక బ్యాక్టీరియా, కోవిడ్కి ఒక వైరస్. అయితే పీసీఓడికి పీసీఓఎస్కి ఎటువంటి జబ్బు లేదు. ఇది మన ఫిజియలాజికల్ డిస్టర్బెన్స్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మ. సార్ ఈ మధ్యలో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఫ్రెండ్స్ అందరూ పీసీఓడి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. అసలు దీనికి రీజన్స్ ఏంది, ఎందుకు ఇట్లా అవుతుంది, ఎట్లాంటి డైట్ తీసుకోవాలి అని కొంచెం చెప్తారా? కరెక్ట్. పీసీఓడి అనేది ఒక గంభీరమైన సమస్య. ఎందుకంటే ఇది ఫిజికల్గా ఒక డిసీజ్ లాగా కనపడకపోయినా మానసికంగా, శారీరకంగా అది చాలా మార్పులు చేస్తుంది. ఒక పీసీఓడి ఉన్నటువంటి అమ్మాయి యొక్క పిక్చర్ని మనం గుర్తు చేస్తాం. ఆ అమ్మాయి ఎక్కువ బరువుని కలిగి ఉంటుంది. ఆమె ఎక్సర్సైజ్ చేస్తుంది, డైటింగ్ చేస్తుంది, కానీ బరువు పెరుగుతూనే ఉంటుంది. తర్వాత ఆమె కండలు దృఢంగా ఉంటాయి. యాక్చువల్లీ పీసీఓడి ఉన్న అమ్మాయిలు స్ట్రాంగ్గా ఉంటారు. అంటే ఒక మగవారి లక్షణాలు రావచ్చు, మంచి మసిల్స్ తయారు కావచ్చు, హెవీ బోన్స్ రావచ్చు. అంటే అమ్మాయిల్ని బట్టి తేడా ఉండొచ్చు, బట్ జనరల్గా. తర్వాత వాళ్ళ పీరియడ్స్ 28 నుంచి 30 రోజులకు రావాల్సింది జనరల్గా. కొన్ని నెలల వరకు కూడా పీరియడ్స్ రావు. అంటే పీరియడ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన హార్మోన్స్ తగ్గిపోయినాయి. అబ్బాయిల్లో ఉండేటువంటి సెక్స్ హార్మోన్ ఏది? టెస్టోస్టెరాన్. అందరు పురుషుల్లో ఉండేది. అమ్మాయిల్లో ఉండేది ఈస్ట్రోజన్. ఈ ప్రోగెస్ట్రాన్ వేరే హార్మోన్స్ మన ప్రెగ్నెన్సీ టైంలో, వాటి టైంలో కూడా ఉంటాయి. కానీ అమ్మాయిల్లో కూడా టెస్టోస్టెరాన్ కూడా ఉంటుంది, చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అబ్బాయిలో ఈస్ట్రోజన్ చాలా తక్కువ మోతాదు, అంటే రెండూ ఉంటాయి, కానీ ఎక్కువ మోతాదులో ఉండే హార్మోనే వాళ్ళ శరీరం యొక్క అవయవాల్ని, ఫంక్షన్స్ని సరిగా చూసుకుంటుంది. అయితే ఈ పీసీఓడి, పీసీఓఎస్ రెండు ఉన్నాయి. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్. అంటే డిసీజ్ అంటే ఎస్టాబ్లిష్డ్ డిసీజ్ అయిపోయింది, అంటే ఇంకా రెగ్యులర్గా ఉంటుంది. పీసీఓఎస్ అంటే ఒక సిండ్రోమ్, అంటే ఎన్నో రకాల సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో ఇది ప్రతి అమ్మాయికి, ఒక అమ్మాయి నుంచి ఇంకో అమ్మాయికి చాలా తేడా ఉంటుంది. అయితే వాటిలో ముఖ్యంగా జరిగేది ఏంటంటే పీరియడ్స్ వాళ్ళై ఋతుక్రమం డిస్టర్బ్ అయిపోతుంది. అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు. 3 నెలలకు అవుతుందా, 4 నెలలకు అవుతుందా, 6 నెలలకు అవుతుందా. అది ఒక ఎమోషనల్లీ స్ట్రెస్. వేరే అమ్మాయిలకి మాట్లాడుకున్నప్పుడు వీళ్ళకి అనిపిస్తుంది, ఎందులో నాకేమీ కావటం లేదు అని. పీరియడ్స్ రావటం లేదు అంటే పిల్లలు పుట్టడం కూడా కష్టమేమో అనిపిస్తుంది కదా. ఇప్పుడు మన ఎగ్ రిలీజ్ కావడానికి 14th, 15th డే ఆఫ్టర్ పీరియడ్స్ రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ అ పీరియడ్ వేర్ చైల్డ్ బర్త్ అవడానికి అవకాశం ఉంటుంది. పీరియడ్స్ రెగ్యులర్ లేనప్పుడు వాళ్ళలో ఫర్టిలిటీ ఉంటుందా లేదంటే క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. ఇకపోతే మూడవది, ఇవన్నీ మార్పులు ఎందుకు జరుగుతాయంటే అమ్మాయిల్లో పురుషుల్లో ఉండేటువంటి టెస్టోస్టెరాన్ హార్మోన్ కొంచెం ఎక్కువైపోతుంది. సో అందుకని పురుష లక్షణాలు, కొంతమందికి హెయిర్ కూడా రావచ్చు, హెర్సిటిజం అంటారు, ఇక్కడిక్కడ రావచ్చు, గడ్డం రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది స్పోర్ట్స్ అమ్మాయిలు ఈ టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ వేసుకొని
వాళ్ళకు కూడా హెయిర్ రావడం, షేవింగ్ చేసుకోవడం కూడా చూశాను. ఇది కృత్రిమంగా తయారు చేసింది. అందుకనే అథ్లెటిక్ అమ్మాయిలు చాలామంది మగపిల్లల్లాగా ఉంటారు. ఈ మధ్యలో జన్యువుల పరంగా కూడా టెస్ట్ చేయాల్సి వస్తుంది. మగవాళ్ళు కూడా అమ్మాయిలాగా వచ్చేస్తున్నారు. ఎన్నో మనం వింటున్నాం కదా మీడియాలో. యాక్చువల్గా అమ్మాయే కాదు, అమ్మాయిలు కూడా అబ్బాయిలాగా మారిపోవచ్చు, అట్లీస్ట్ ఫిజికల్లీ. రెగ్యులర్గా టెస్టోస్టెరాన్, ఆండ్రాయిడ్ అంటే మగ సెక్స్ హార్మోన్కి సంబంధించినటువంటి కెమికల్స్ ఇస్తూ పోతే మగ లక్షణాలు వస్తాయి. కండలు గట్టిగా పెరిగిపోతాయి, ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి, వాళ్ళు స్పీడ్, స్ట్రెంగ్త్ వేరే అమ్మాయి కంటే ఎక్కువ ఉంటుంది. లాస్ట్ ఒలింపిక్స్లో ఒక అమ్మాయి బాక్సింగ్ కొట్టగానే దెబ్బ తగిలిన అమ్మాయి చెప్పి ఇది అమ్మాయి దెబ్బ కాదు, ఇది అబ్బాయి దెబ్బ అని చెప్పి తర్వాత ఆయన్ని తీసేశారు. ఇప్పుడు కూడా కేసు ఉంటుంది. అయితే పిసిఓడి రావడానికి దీనికి నిజమైన ఒక డిసీజ్ లేదు. ఒక టీబీ వ్యాధికి ఒక బ్యాక్టీరియా ఉంది, లెప్రసీ వ్యాధికి ఒక బ్యాక్టీరియా ఉంది, కోవిడ్కి ఒక వైరస్ ఉంది. అయితే పిసిఓడికి, పిసిఓఎస్కి ఎటువంటి జబ్బు లేదు. ఇది మన ఫిజియలాజికల్ డిస్టర్బెన్స్. అంటే శరీరంలో ఉండేటువంటి అన్ని ఫంక్షన్స్, అన్ని నియమాలు సక్రమంగా లేనందువల్ల బాడీ గందరగోళం అయిపోతుంది. ఎవరికి అవుతుంది? అమ్మాయిలు టైంకి నిద్రపోకపోతే పిసిఓడి రాస్తుంది. ఎప్పుడు? 8 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వయసు వరకు, అంటే ఫార్మేటివ్ ఇయర్స్. అప్పుడే కదా 8 years to 12 years, 13 years is a time where girls endocrinal setup happens. బాడీలో రిజర్వ్స్ పెరుగుతాయి, కిడ్నీస్, లివర్, యూట్రస్, ఓవరీస్, మంచి బ్లడ్ సర్క్యులేషన్, సర్క్యులేటరీ సిస్టమ్ డెవలప్ అవుతుంది. కిడ్నీస్ బాగా డెవలప్ అయ్యి కిడ్నీస్ నుండి ఉండేటువంటి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే అడ్రినల్ గ్లాండ్స్ కూడా బాగా పెరుగుతాయి. అంటే 8 నుంచి 12 సంవత్సరాలు తల్లిదండ్రులు అమ్మాయిల మీద ధ్యాస పెట్టాలి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళు జాబ్ చేస్తున్నారు, అమ్మాయి రోజు రోజుకి లావెక్కుతుంది, ఎవరు పట్టించుకోలేరు. ఏదో ఒక వెయిట్ రిడక్షన్ ప్రోగ్రాంలు వేసేసి లేదో జిమ్లో జారి గిమిక్కులు చేస్తూ ఉండు, అక్కడ ఇంకా దారి తప్పిపోతుంది. 12-14 years దాటిన తర్వాత ఒక అమ్మాయి ఒక అబ్బాయిలా కనిపిస్తుంది, మేమైతే చూడగానే చెప్పేస్తాం పిసిఓడి ఉండొచ్చు అమ్మాయికి అని. ఎందుకంటే అమ్మాయి యొక్క స్ట్రక్చరు వేరేగా ఉంటుంది. సో ఫస్ట్ కారణము ఆహార నియమాలు పటిష్టంగా లేకపోవడం. ఎందుకంటే ఈ హార్మోన్స్కి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? తిండిలో నుంచే. మనం తినేటువంటి ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది హార్మోన్స్కి రూట్ మెటీరియల్. సపోజ్ మీరు నాన్ వెజిటేరియన్గా పుట్టి కంప్లీట్లీ వెజిటేరియన్ అయిపోయి వేగాన్ అయిపోయి అయితే మీరు టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ ఎట్లా తయారవుతాయి బాడీలో? అవన్నీ కండల్ని గందరగోళం చేసి మొత్తం ఫిజియాలజీ డిస్టర్బ్ అయిపోతుంది. రెండవది, సమయానికి తినని వాళ్ళకి ఏమవుతుంది? థైరాయిడ్ డిస్టర్బెన్స్ అయిపోతుంది. థైరాయిడ్ గ్రంథి అనేది మన బండికి ఇంజన్ స్టార్ట్ చేసినట్లే. అది ఏం చేస్తుంది మనకు? అందుకనే మనం థైరాయిడ్ టాబ్లెట్ ఎప్పుడు వేసుకుంటాం? పొద్దున్నే వేసుకుంటాం. ఎందుకంటే ఇంజన్ పొద్దున్నే స్టార్ట్ చేస్తే బాగా నడిపించవచ్చు సిటీ అంతా. సో అందువల్ల టైమింగ్ ఆఫ్ ఫుడ్ అనేది హార్మోన్స్కి రిలేటెడ్ ఉంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఇక మూడవది, ఈ 8 నుంచి 12 ఏళ్ల వయసులో బాడీ, మీరు అమ్మాయి కదా మీకే తెలుసు, చాలా గందరగోళం అవుతుంది, ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే అమ్మాయి మెచ్యూర్ అవుతుంది, ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది, పేరెంట్స్కి ఎదురు తిరగాలనిపిస్తుంది, స్వతహాగా ఆలోచించాలనిపిస్తుంది, తన కెరియర్ని డిసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. మానసికంగా కూడా, ఎమోషనల్ కూడా చాలా మార్పులు అవుతాయి. ఇప్పుడు మీకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నట్లు, అది తక్కువ ఏజ్లోనే ఆ మోటివేషన్ ఉంటేనే మీరు ఫాలోవర్స్ తెచ్చుకోగలిగారు. అంటే అది ఒక ఇంటర్నల్ డ్రైవ్, మంచిదే అది. కానీ ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం చేస్తారు? ఎక్సర్సైజ్ చేయరు, పొద్దున్న లేవరు, దరిద్రం, నిద్రపోరు, ఇంకా దరిద్రం. మరి వీటికి హార్మోన్లు ఎట్లా తట్టుకుంటాయి? నిద్రాహారాలు లేని మనిషికి పిసిఓడి తప్పదు. సో మై డియర్ పేరెంట్స్, తల్లిదండ్రులారా, మీకు అమ్మాయిలు ఉంటే చిన్నప్పుడే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక బిహేవియర్ కానీ, ఒక ఆహార నియమాలు కానీ, తొందరగా నిద్రపోయి పొద్దున్న లేవడం కానీ, ఇవన్నీ చిన్నప్పుడు మనం, ముఖ్యంగా తల్లులు చేసే పొరపాటు ఏం తెలుసా? చిన్నప్పుడు పిల్లలు చూసి నేర్చుకుంటారా, విని నేర్చుకుంటారా? చూసి నేర్చుకుంటారు. కానీ ఎంతమంది మదర్స్ పిల్లలతో కూర్చొని టిఫిన్ తింటున్నారు? వాళ్ళకి నోట్లో నొక్కి స్కూల్కి పంపిస్తున్నారే కానీ, అంటే పిల్లోడు ఏమనుకుంటున్నాడు? ఓహో, స్కూల్కి పోవడానికి టిఫిన్ తినాలా, అంతేగాని జీవితాన్ని గురించి కాదు, పిసిఓడి రాకుండా ఉండడానికి కాదు. కాబట్టి తల్లులందరూ కూడా చేసే తప్పు ఏంటంటే, పొద్దున్నే వాళ్ళతో ఒక ఇడ్లీ తినిపించినప్పుడు మనం కూడా ఒక ఇడ్లీ తినాలి. ఇన్ఫ్యాక్ట్ చిన్న చిన్న బేబీస్ నుంచి వాళ్ళకి సొంతగా తినడానికి అలవాటు చేయాలి. వేరే దేశాలు ఎవరు పెట్టరు, తల్లు అన్ని ప్లేట్లు పెట్టేసారు, వాడు మూతికి మూసుకొని అట్లా పూసుకొని గందరగోళం చేసుకొని తింటారు పిల్లలు. పేషెన్స్ తోటి వాళ్ళకి తినిపించాలి. సో తల్లులు టైంకి పిల్లలతో తినడం మొదలుపెడితే, ముఖ్యంగా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయడం అనేది, టిఫిన్ తినడం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఫస్ట్ గేర్ వేస్తేనే కదా కారు నడుస్తుంది. దీనివల్ల ఆహార నియమాలు పటిస్తున్నాయి. తర్వాత నాలుగోది, ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చాలా తొందరగా అడ్రస్ చేయాలి. ఇప్పుడు జనరలీ మన సౌత్ ఇండియాలో మినార్కల్ ఏజ్
ఎప్పుడు అవుతారు పుష్పవతులు? 12 years, 13 years, 14 years వరకు కూడా అవుతారు. కానీ కొంతమంది 10 years, 11 years కూడా అవుతారు. అర్లీ మినార్కల్ ఏజ్ అంటే దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూడాలి. అర్లీ మినార్కల్ ఏజ్లో ఉండే ఆడపిల్లలకి కూడా పీసీఓడి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ హార్మోన్ రెగ్యులేషను, రీసైక్లింగ్ చాలా అర్లీగా అయిపోయింది. వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉండాలి. యాక్చువల్లీ ఆరోగ్యమే ఫౌండేషన్ ఫర్ పీసీఓడి, యువర్ జనరల్ హెల్త్. సో వీళ్ళకి రెగ్యులర్గా చెక్ చేయాలి. ముఖ్యంగా 12 to 14 years అమ్మాయిలకి ఎప్పుడన్నా ఒకసారి అల్ట్రాసౌండ్ చేయాలి. మనం ఎప్పుడు చేస్తాం తెలుసా అల్ట్రాసౌండ్? ఆ అమ్మాయికి ఏదైనా డిసీజ్ వస్తే, ప్రాబ్లం అయితే. కానీ ప్రతి హెల్దీ అమ్మాయికి ఒక్కసారి అల్ట్రాసౌండ్ చేస్తే చాలా అర్లీ స్టేజ్లోనే అండాలు ఎక్కువ ఉన్నాయా, పాలీసిస్టిక్ అంటే సిస్ట్లు ఎక్కువ అవుతున్నాయి, ఒక అండం బదులు ఎక్కువ అండాలు తయారయ్యే అవకాశం కనిపిస్తుంది, అంటే హార్మోన్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది. సో దీన్ని డాక్టర్లు గుర్తిస్తే దీనికి మందులు ఉన్నాయి. వాటిని మనం బాగా క్యూర్ చేసి అమ్మాయిని మళ్ళీ తిరిగి మంచి షేప్కి తేవచ్చు. సో అర్లీ స్క్రీనింగ్ కూడా చేయాలి. తో తల్లులు ఆడపిల్లలతోటి మంచి క్లోజ్గా ఉండాలి. కూతురు ప్రతి విషయాన్ని తల్లితో షేర్ చేసుకోగలగాలి. నువ్వు తల్లి నువ్వు ఆ పిల్లలతో కూర్చొనే లేవు, నీకు టైమే లేదు, ఎట్లా షేర్ చేసుకుంటుంది? ఎవరితో షేర్ చేస్తుంది? ఒక అమ్మాయి పీరియడ్స్ గురించి, తన ఋతుక్రమం గురించి ఫాదర్ కూడా చెప్పలేదు, బ్రదర్కి చెప్పలేదు. ఏదో ఫ్రెండ్స్ అమ్మాయిలకి చెప్పాలి, అమ్మకి చెప్పాలి. సో అమ్మ ఫ్రెండ్గా ఉంటే సగం ప్రాబ్లంలు సాల్వ్ అవుతాయి పీసీఓడికి. ఇన్ఫ్యాక్ట్ పీసీఓడి అక్కడ కాదు, అన్నిటికీ కూడా కదా. ఇకపోతే ఈ ఎక్సర్సైజ్ అనేది ఏం చేస్తుంది? టెస్టోస్టెరాన్ని రెగ్యులేట్ చేస్తుంది. అమ్మాయిలందరూ చక్కగా ప్రతిరోజు 1 గంట సేపు వ్యాయామం చేయాలి. వ్యాయామం అని నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను? పాత రోజుల్లో వ్యాయామం అని చెప్పేవాడు కదా, ఇంటి పని చేయాలని చెప్పేవాడు. ఇప్పుడు ఇంటి పనులు తగ్గిపోయాయి కదా. మీరు షాప్కి వెళ్ళి చీరలు ఎప్పుడు కొన్నారు? చాలా తక్కువ రేరు. నేను కూడా కొనలే, ప్యాంట్ షర్ట్ కూడా ఆర్డర్ చేస్తున్నాం, అన్నం కూడా ఆర్డర్ చేస్తున్నాం. కొన్ని రోజులకు మన ఇట్లనే కుర్చీలో కూర్చొని అట్లనే ఉండిపోతాము. అన్ని బట్టలు నొక్కుతుంటే అన్నీ వస్తుంటే దాంట్లో చచ్చిపోతాం. నడిస్తే బండి, నడవకపోతే బండలాగా అయిపోతుంది మన శరీరం. సో అమ్మాయిలు ఏం చేయాలి? షాపింగ్ చేయాలి, మాల్స్కి వెళ్ళాలి తప్పకుండా. ఆడపోయి తినకూడదు పిచ్చి పిచ్చివి. ఒక మాల్లో 3 గంటలు తిరుగుతారు, ఎందుకంటే అమ్మాయిలు తొందరగా కొనుక్కోలేరు కదా. మ్యూజియంస్కి వెళ్ళాలి, జూస్కి వెళ్ళాలి, ఫంక్షన్స్కి వెళ్ళాలి. అంటే తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లల్ని బయటకి ఎక్స్పోజ్ చేయాలి, ఎక్కువగా కదలిక ఉండే యాక్టివిటీస్ని కూడా పెంచాలి. అందరూ జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయాలంటే జిమ్కి పోయిన వాళ్ళు చాలా రోజులు కంటిన్యూ చేయరు, మానేస్తారు, బోర్ అయిపోద్ది. ఎందుకంటే అది కూడా క్లోజ్ రూమ్ స్టూడియో లాంటిదే కదా, అది కూడా జిమ్ స్టూడియోది. అందుకు జిమ్కి వెళ్ళడం అనేది ఒక్కటే కాదు ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్, ఆర్ యోగా చేయడం ఒకటే కాదు ఎక్సర్సైజ్. మనిషికి యాక్టివిటీ కావాలి. సో పిల్లలకి హాబీస్ నేర్పించాలి, డాన్సింగ్, ట్రెక్కింగ్, ఫోటోగ్రఫీ. ఇప్పుడు నేను ఒక బర్డ్ ఫోటోగ్రాఫర్ని. ఒక పిట్ట కనిపించిందని మేము 2 గంటలు దాని వెనక తిరుగుతుండే పిచ్చోళ్ళు అయిపోయి తిండి ఎండ అన్నీ మర్చిపోతాం. బట్ యువర్ బాడీ ఈజ్ సో యాక్టివ్. సో ముఖ్యంగా ఆడపిల్లలకి మంచి హాబీస్ నేర్పించాలి. డాన్స్ అనేది చాలా బ్యూటిఫుల్ యాక్టివిటీ. అది బాలీవుడ్ డాన్స్ కావచ్చు, క్యాజువల్ డాన్స్ కావచ్చు, క్లాసికల్ డాన్స్ కావచ్చు. ఇంట్లో ఫాదర్ మదర్ కూడా అప్పుడప్పుడు డాన్స్ చేస్తే పిల్లలు కూడా డాన్స్ చేస్తారు. ఎప్పుడు కొట్లాడుతూ ఉంటే డాన్స్ ఎక్కడ వద్ది? సో ఇంట్లో ఎన్వైరన్మెంట్ అనేది, ఎందుకంటే బేసికలీ హార్మోన్స్ ఎవరి కంట్రోల్లో ఉంటాయి? బ్రెయిన్, మెదడు కంట్రోల్. మెదడు ఎవరి కంట్రోల్ ఉంటుంది? మనసు కంట్రోల్ ఉంటుంది. గుండె కాదు, మనసు. మన ఆలోచన విధానం అంతా మన మనసు మీద డిపెండ్ అవుతుంది. మంచి ఆలోచన, చెడు ఆలోచన. కాబట్టి మన ఆలోచనలు బాగా కావాలంటే మంచి డిసిప్లిన్ కావాలి ఇంట్లో. ఆ డిసిప్లిన్ ఎప్పుడు మొదలవుతుంది? మార్నింగ్ రిచువల్తో మొదలవుతుంది. అసలు పీసీఓడికి కారణం, ఇన్ఫ్యాక్ట్ పీసీఓడి ఉన్న చాలామంది అమ్మాయిలకి పొద్దున్న లేసే హ్యాబిటే లేదు. చూడండి, ఎందుకంటే మీ ఫ్యాక్టరీ అవర్స్ 12 గంటలు, దాన్ని మీరు ఫ్యాక్టరీకి పోవడమే లేట్ పోతున్నారు. అంటే యాక్టివిటీ టైం తక్కువైపోయింది, ఇన్యాక్టివిటీ టైం ఎక్కువైపోయింది. 24 గంటల్లో 12 గంటలు యాక్టివ్, 12 గంటలు ఇన్యాక్టివ్. నువ్వు 10 గంటలకు తిని 10 గంటలకు పని చేసి తొందరగా చేసి నిద్రపోవాల్సిన సమయంలో ఇంజన్ని ఆన్ చేసేసి, అంటే ఒక భయంకరమైన బాడీని బాగా మనం చట్నీ చేసేస్తున్నాం. బాడీ దగ్గర ఏమున్నాయి? కెమికల్సే ఉన్నాయి, ఇంకేమీ లేదు. బాడీ రన్స్ బై ఓన్లీ కెమిస్ట్రీ, హార్మోన్స్, ఎంజైమ్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్, తర్వాత న్యూరో మస్కులర్ ట్రాన్స్మిటర్స్, మొత్తం కెమిస్ట్రీతో నడుస్తుంది. సో జీవన శైలి సరిగా లేని వాళ్ళ కెమిస్ట్రీ డిస్టర్బ్ అయిపోతుంది. కెమిస్ట్రీ చెడిపోతే ఫిజిక్స్ కూడా చెడిపోతుంది కదా, లావెక్కిపోతారు. అయితే పీసీఓడి ఉందని ఇవన్నీ మాటలు విని అమ్మాయిలు భయపడాల్సిన అవసరం లేదు. రావచ్చు ఎవరికైనా కూడా మోడర్న్ లైఫ్ స్టైల్లో. మీకు 5 పాయింట్స్ చెప్తాను. రోజుకు 60 minutes స్లో వాక్ చేయండి. లేదు మీకు స్విమ్మింగ్ పూల్ ఇష్టమా, స్విమ్మింగ్ పూల్లో వాక్ చేయండి. స్విమ్మింగ్ చేయొద్దు, స్విమ్మింగ్ వల్ల మీకు ఏం పెద్ద ఎనర్జీ రాదు.
స్విమ్మింగ్ పూల్లో నడవండి, టైంకి నిద్రపోండి, ఏదో ఒక టైం. సరే మీరు లేట్గా పని చేస్తారు, 10 గంటలకు నిద్రపోవాలంటే ఎవ్రీడే 10 గంటలకు నిద్రపోతే బాడీ కూడా దానికి అడాప్ట్ అయిపోతుంది. తర్వాత ఫోన్ తప్పకుండా చూడాలి, కాకపోతే దాని సమయాన్ని కొంచెం, ఎందుకంటే ముందు రోజుల్లో లేడీస్ ఎందుకు సన్నగా ఉండేవాళ్ళు, ఫోన్ లేదు, టీవీ లేదు, మిక్సీ లేదు, వాషింగ్ మెషిన్ లేదు, పాపం కష్టమైనా కూడా రోజంతా ఫిజికల్గా వాళ్ళు యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ కట్ అయిపోయి ఆమెను మళ్ళీ నువ్వు చేయండి ఎక్కడ చేస్తుంది, ఫోనే చూస్తుంది. చాలామంది ఇంట్లో ప్రాబ్లమ్స్ తగ్గిపోయినాయి ఫోన్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా. హస్బెండ్తో కొట్లాట తగ్గిపోయింది, ఎందుకంటే దే ఆర్ బిజీ, హీఈస్ బిజీ, అట్లీస్ట్ ఒక విధంగా బెనిఫిట్ అయింది. బట్ అల్టిమేట్లీ ఒక కారు నడిస్తేనే అది బాగా పనిచేస్తుంది. సో కాబట్టి మీ ఇంట్లో డిసిప్లిన్, పీసీఓడిని ప్రివెంట్ ఉండి కూడా మీకు ప్రాబ్లం ఉంది, ఫస్ట్ ఇస్ యాక్టివిటీ చేయాలి. రెండవది ఆహార నియమాలు మనం చెప్తూనే ఉన్నాం ప్రతి వీడియోలో. మీరు తినాల్సిందే 8 o'clock, 1 o'clock, 8 o'clock షిఫ్ట్ సిస్టమ్ ఉంటే దానికి అడ్వైస్ తీసుకోండి, మీరు దాన్ని అనుగుణంగా మీ డ్యూటీకి అనుగుణంగా తినండి. కానీ అర్లియర్ ఇస్ ది బెటర్ వన్. థర్డ్ ఇస్ ది చిన్న డిస్టర్బెన్స్ అయిన మెన్స్ట్రువల్ సైకిల్లో వెంటనే మీ లేడీ డాక్టర్కు, ఫస్ట్ మీ మదర్కి చెప్పాలి, తర్వాత ఆమె డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. డోంట్ నెగ్లెక్ట్ ఎర్లీ స్టేజెస్. సిగ్గుపడి చెప్పకపోవడం అనేది తప్పు. మీ శరీరంలో ఏం మార్పులు ఉన్నా కూడా వెంటనే మదర్ తోటి షేర్ చేయాలి. అమ్మాయిలు, మదర్స్ కూడా ఎప్పుడు అమ్మాయిల్ని అబ్జర్వ్ చేయాలి, వాళ్ళు ఏం చెప్తారో వినాలి. తర్వాత అల్ట్రాసౌండ్ చేసుకోవాలి, కావాలంటే డాక్టర్ ఆధ్వర్యంలో హార్మోన్స్ చెక్ చేసుకోవాలి. తర్వాత అవసరమైతే మందులు డాక్టర్ స్టార్ట్ చేస్తే మీరు డాక్టర్ని కంటిన్యూగా మీట్ అయ్యి మీ శరీరంలో మార్పులు వచ్చే వరకు ఫాలో చేయాలి. ఇండియాలో ఏంటంటే ఎగ్గొట్టడం బాగా అలవాటు, 1 నెల తీసుకుంటారు, కొంచెం బాగుండగానే మానేస్తారు. అంటే వీ బిలీవ్ ఇన్ ఏ బ్రేక్ డౌన్ మేనేజ్మెంట్, నో ప్రివెంటివ్ మేనేజ్మెంట్. పీసీఓడి, పీసీఓఎస్ దాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోకపోతే వెరీ సీరియస్ డిసార్డర్. ఎందుకంటే ఒక మనిషి యొక్క ఆలోచన విధానం, మనసు, సైకలాజికల్ సెటప్ ఇవన్నీ కూడా మారిపోతాయి. ఎందుకంటే ఒక నార్మల్ అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు ఈ అమ్మాయిలు తక్కువ ఉన్నాయి. కాబట్టి పేరెంట్స్ జాగ్రత్త తీసుకోవాలి. అయితే లాస్ట్ టైం ఒకరు క్వశ్చన్ అడిగారు, పీసీఓడి ఉంటే పిల్లలు పుట్టరా అని. తప్పకుండా పుడతారు. అంటే పీరియడ్స్ వస్తాయి కదా, వచ్చినప్పుడు ఓవ్యులేషన్ అవుతుంది కదా, అండకోసం అండం రిలీజ్ అవుతుంది కదా, తప్పకుండా పుడతారు. చాలామంది పీసీఓడి ఉన్నవాళ్ళు పిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళ బాడీలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి, అందువల్లే మనం వాళ్ళని ట్రీట్ చేయాలి. ఇకపోతే పీసీఓడి ఉంటే పెళ్లి చేసుకోకూడదా, అది కూడా తప్పు, తప్పకుండా చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ పెళ్లి తర్వాత కూడా కొంచెం హార్మోన్స్ బెటర్ అవుతాయి, ఎందుకంటే అమ్మాయి అబ్బాయి కలిసి తిరగడం, ఎమోషనల్ అంటే బాగుంటాయి, వాళ్ళ ఎమోషనల్గా కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది, సోషల్ స్టేటస్ వస్తుంది, ఇవన్నీ కూడా మనసుని మైండ్ని మారుస్తాయి. సో హార్మోన్స్ అనేది మన మైండ్ తోటి రిలేట్ ఉంది. ఈ మ్యాటర్కి వస్తే చాలా మంది లావు ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళకి పీసీఓడి ఉందేమో, లేకపోతే పిల్లలు కారు అని చెప్పేసి. సో దీనికి మీరేం చెప్తారు? తప్పకుండా ఇది ఒక సోషల్ ప్రాబ్లం అయింది. నేను కూడా మా కొడుకు చెప్పాను, రే పెళ్లి చేసుకోవాలంటే నడుము పెద్దగా ఉంటే చేసుకోవద్దని చెప్పాను కొత్తల్లో. అంటే చేసుకోవద్దని చెప్పడం తప్పు, కానీ దీన్ని అనుకున్న కారణం చాలా, ఎవరైతే అమ్మాయిలు పొట్టలావుందో, నడుము చుట్టుకొలత ఎక్కువ ఉందో, వాళ్ళ అమ్మాయిలందరూ పెళ్లి గురించి బాధపడ్డాకున్నా వాళ్ళ జీవితం గురించి బాధపడాలి. మీరు శరీర బరువు తగ్గకపోయినా పర్వాలే, 1 ఇంచ్ మీ నడుము తగ్గింది అంటే మీ హెల్త్ 1 కిలోమీటర్ దగ్గరకు వచ్చినట్టు. అందుకని ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది, హిందీలో కూడా సేయింగ్ ఉంది, పత్లీ కమర్ లంబీ ఉమర్. అంటే నడుము చుట్టుకొలత తగ్గే కొద్దీ మీ బరువు 100 కిలోలు ఉండొచ్చు, నడుము చుట్టుకొలత తగ్గే కొద్దీ మీరు ఆరోగ్యానికి దగ్గర అవుతారు. ఐడియల్ ఎంత ఉంటుంది సార్? మన హిప్కి వేస్ట్కి, మన నడుము మన హిప్ కంటే తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలి, నడుము సన్నగా ఉండాలి కదా, హిప్ వెడల్పు. అందుకనే వేస్ట్ టు హిప్ రేషియో అనే ఒక మెజర్మెంట్ ఉంది. నార్మల్గా మన బొడ్డు కంటే, మన బెల్లీ బటన్ కంటే 1 ఇంచ్ పైన మనం నడుము చుట్టుకొలత తీసుకొని మన హిప్లో వైడెస్ట్ పార్ట్ హిప్ చూస్తే వాటి యొక్క రేషియో అమ్మాయిల్లో 0.85 కంటే తక్కువ ఉండాలి. సపోజ్ వాటి రేషియో 1 అంటే ఏమని అర్థం, 2 సమానం అని అర్థం, అంటే ఒక బ్యారల్ సైజ్. సో నడుము మన హిప్ కంటే తక్కువ ఉండడం అనేది వెరీ సింపుల్ గైడ్ లైన్. మీరు ఒక టేప్ తీసుకొని 2 నెలలకు ఒకసారి మీ నడుము చుట్టుకొలతని, మీ హిప్ చుట్టుకొలతని కొలుచుకోండి. మీరు ఇంటర్నెట్లో కొట్టండి వేస్ట్ టు హిప్ రేషియో, WHR. దాంట్లో మీరు 2 వాల్యూస్ ఎంటర్ చేస్తే మీకు తెలుస్తుంది. అది ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మీ ఆరోగ్యము, పీసీఓడి, హెల్త్, థైరాయిడ్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సపోజ్ ఒక అమ్మాయి లావుగా ఉంది, పెళ్లి కావటం లేదు, అయితే అమ్మాయి ఏం చేయాలా?
పోయి డైరెక్ట్ పోయి జిమ్లో చేరకూడదు, డైటింగ్ ప్రోగ్రాంలు చేయకూడదు, తర్వాత టెన్షన్ పడి సైకాలజీకి పోకూడదు, తల్లిదండ్రులు అమ్మాయి కూర్చొని మాట్లాడాలి. తన నియమాలన్నీ ఫస్ట్, అంటే బాడీకి మనం ఏం చెప్పాలి, నేను సరిగ్గా డిసిప్లిన్గా ఉన్నాను, నువ్వు ఫ్యాటు శరీరంలో చేకూర్చాల్సిన అవసరం లేదు. మనం డబ్బులు ఎప్పుడు దాచిపెట్టుకుంటాం, జీతం టైంకి రానప్పుడు, జీతం తగ్గిపోయినప్పుడు. బాడీ కూడా అదే చేస్తుంది. మీరు సమయానుకూలంగా ఆహారం ఇవ్వటం లేదు, సమయానుకూలంగా యాక్టివిటీ లేదు, దానికి కావాల్సిన క్రమశిక్షణ ఇవ్వకపోతే బాడీ ఏం చేస్తుంది, అందుకనే హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అయిపోతాయి. పిసిఓడిని ఒక మెడికల్ సైడ్లో నేను చెప్పలేదు, ఒక సోషల్ యాంగిల్లో చెప్పాను. దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. కానీ చిన్నపిల్లలుగా ఆడపిల్లలు ఉన్నప్పుడు సన్నగానే ఉండాలి. ఆడపిల్లలు ఎప్పుడు కూడా వయసు పెరిగిన మినార్కల్ ఏజ్న సడన్ సైజ్ పెరగకూడదు. నార్మల్గా 1 సంవత్సరానికి 1 కిలో పెరుగుతాం మనం, చిన్నప్పుడు కొంచెం ఎక్కువ పెరుగుతాం. బేబీస్ అయితే డబల్ అవుతాయి ఒక్క నెలకి. కానీ 18 ఏళ్ళ తర్వాత మన శరీరం యొక్క బరువు సంవత్సరానికి 1 కిలో 1.5 కిలో అలా పెరుగుతూ ఉంటుంది. 25 ఇయర్స్ తర్వాత పెరగకూడదు. ఇంకా 10 ఏళ్ళకి 1 కిలో పెరుగుతుంది తర్వాత, అంటే ఓల్డ్ ఏజ్లో కూడా కొంచెం కొంచెం పెరుగుతుంది. సో మన శరీరము మన బట్టలు మనకు చెప్తాయి మనం కరెక్ట్గా ఉన్నాం లేదా. మీ ప్యాంటు సైజు, మీ బొడ్డు నాడ, వీటి సైజు మారుతూ ఉందంటే శరీరంలో మార్పులు వస్తున్నట్లే. సో మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన కొలత నడుము చుట్టుకొలత. కమర్ హై తో జిందగీ హై. అర్థమైందా? ఓకే, బాయ్. థ్యాంక్ యూ సార్.